ఎవరితో చేయించింది, దాని ఉమ్, వెనుక ఎవరున్నారు, ఉమ్. ఇవన్నీ తీయాలి సార్. ఆ పోలీసు సహకారం నాకు సహకరిస్తే వాళ్ళందరూ ఎవరున్నారు, ఎట్లా జరిగింది అవన్నీ చెప్పాలి సార్ నాకు కూడా. ఓకే. అయితే ఇప్పుడు చుట్టుపక్కల ఎవరన్నా, ఇప్పుడు మీరు శివ అన్నారు ఇంతకుముందు ఒక మాట, శివ అనే వ్యక్తి అండ్ అదేమది గెట్ టుగెదర్ దానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళింది గెట్ టుగెదర్కి ఆమె? గెట్ టుగెదర్కి ఎప్పుడు వెళ్ళింది తెలియదు సార్. ఒకసారి మధ్యలో ఫోన్ చేసింది. ఉమ్, ఫోన్ చేసి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నది. మాట్లాడుతుంటే నేనన్నాను, గెట్ టుగెదర్ లేదు, ఏ గెదర్ లేదు, ఉమ్, పోతే స్కూల్కి వెళ్ళు, ఉమ్, లేకపోతే ఇంటికాడ ఉండని చెప్పేసిన. ఉమ్. ఎన్ని ఆమె నెలల క్రితం ఇది జరిగింది? 3 నెలలు అయింది సార్ అది. 3 నెలల కింద. అవును. ఓకే. మీకు తెలిసిన సమాచారం ఇప్పుడు శివ అనే వ్యక్తి ఎట్లా పరిచయం అని తెలిసింది? నాకు తెలియదు సార్, అది ఎట్లా పరిచయం అయింది, ఎట్లా తెలుస్తుంది, అది మొన్న మొన్న ప్రెస్ మీట్లో సార్ చెప్తేనే తెలుసు నాకు. ఉమ్, నాకు తెలియదు ఆడు శివ అనేటోడు ఎట్లున్నది కూడా తెలియదు, ఉమ్, ఆమె ఏం చేస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు స్కూల్కి పోతున్నాను నన్ను నమ్మించింది. ఉమ్. నాకేం చెప్పేది, స్కూళ్ళల్లో ఫోన్ వాళ్ళు ఫోన్ మాట్లాడితే నాకు స్కూల్ టీచర్ అని చెప్పేది. ఓకే. నిజమే, పేరెంట్స్ టీచర్లు మాట్లాడతారు కదా అని నేను అనుకున్నా. ఓకే. నాకు ఇప్పుడు మీరు గెట్ టుగెదర్కి మీరు వెళ్తా అంటే మీరు వద్దన్నారు, వద్దన్న. అవునా? గెట్ టుగెదర్కి వెళ్ళిందా లేదా అనే విషయం మీకు ఎట్లా తెలుసు? చెప్పిందా మీకేమన్నా? చెప్పలేదు, ఆ. ఏమి చెప్పలేదు. నేను వెళ్ళినా అని చెప్పలేదు, వెళ్ళలేదు అని చెప్పలేదు. ఉమ్. వెళ్తా మరి అంటే గెట్ టుగెదర్ లోనే శివ పరిచయం అయ్యిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మేము వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తే చెప్తున్నా, నాకేం తెలియదు అది. పోలీసు వాళ్ళకి ఈవిడ మీకు ఎట్లా పరిచయం శివ అంటే గెట్ టుగెదర్ పార్టీలో పరిచయం అని. ఆ. ఈ శివ అనే వ్యక్తి కావచ్చు, లేదంటే ఇప్పుడు మీ వైఫ్ కావచ్చు, ఆ. వీళ్ళు ఎట్లా దోస్తులు, ఎట్లా వీళ్ళు? వాళ్ళు 10th క్లాస్ చదివారంట, ఒక దగ్గర ఒకటే స్కూల్ అంట. 10th మన క్లాస్ బ్యాచ్ వీళ్ళు. బ్యాచ్ వాళ్ళు, వాళ్ళ ఓకే. వల్ల నేను 13 సంవత్సరాల జీవితంలో నాకు ఎన్నడూ ఏంటి మాట్లాడింది ఏదన్నా ఉంటే నాతో మాట్లాడేటప్పుడు మంచిగానే ఉండేది. ఉమ్. ఈ 3 నెలల్లోనే మార్పు ఉన్నది. నా భార్య నన్ను ఇది ఎంత చెట్టు ఎక్కించిందంటే అంత చెట్టు ఎక్కిచ్చేసింది. అంటే ఈ 13 సంవత్సరాలలో ఇంకో విషయం ఏంటంటే మీ వైఫ్ కు మీకు 20 సంవత్సరాల డిఫరెంట్ ఉందనే విషయాలు బయట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. అవును. ఎంతవరకు నిజం ఇది? నిజం కావచ్చు సార్. ఉమ్, నాకు భార్య ఫస్ట్ భార్య ఉమ్, నిజం చెప్తున్నా నేను. ఉమ్, ఆమె డెలివరీ కాక ఉమ్. తర్వాత వాళ్ళ తాను ఆర్థిక పరిస్థితి బాగాలేక నా భూమి రాసిస్తేనే వాళ్ళ పిల్లనిచ్చారు నాకు. నువ్వు చేసుకోనంటే నేను వేరే అమ్మాయి ఎత్తుకుందు. అంటే నీ ఫస్ట్ భార్య డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ అయ్యి ఆమె చనిపోయిన తర్వాత ఈవెన్ చేసుకోవడం జరిగింది మీరు, అవును, అవునా? అవును, అంటే ఈమెను చేసుకోవాలంటే మీరు 2 ఎకరాల భూమి ఆమె పేరు మీద రాస్తేనే మీకు మా పిల్లని ఇస్తామని అన్నారు వాళ్ళు? అవును, ఇచ్చాను, రాసిన రిజిస్ట్రేషన్ చేసినాం, ఓకే. మేమే చేసాం. ఇది అదేనా? ఈ భూమి అదేనా? భూమి అదే కొనిచ్చింది ఈ నేను. నుంచి ఎక్కడ దాకా ఇది మొత్తం ఆమెకి ఇచ్చిందే? 90 దాకా ఉంటుంది. ఏ ఆ బోర్ కూడా మీ దాంట్లోనే ఉందా? బోర్ నా దాంట్లో, ఆమె దాంట్లోనే ఉంది. ఓకే. అంటే ఈ భూమి పెళ్లికి ముందే, అంటే పెళ్లి టైంలోనే రాసిచ్చినవా, లేదంటే పెళ్ళి పెళ్లి అయిన అయిన తర్వాత పెళ్ళి అయినాక నా తర్వాత వైఫే కదా, నా వైఫ్ పేరు మీద ఉండాలన్న ప్రేమతో రాసిచ్చినావా? పెళ్ళి అయినాకనే చేశాను, చేసినావు. చేసిన. ఓకే. ఈ 13 సంవత్సరాలలో ఏ రోజు మీ వైఫ్ మీద నీకు డౌట్ రాలేదా? పెళ్ళైన కొత్తగా అయిన పెళ్ళైన ఓ నెల రోజులకే భూమి చేస్తేనే వస్తాని గొడవ పెట్టుకున్నది సార్. భూమి చేసినాకనే వచ్చింది, సంసారం చేసింది. ఓకే. అంతే, భూమి చేసినాకనే వచ్చింది నా దగ్గరికి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో భూమి చేసిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయికి ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్. 8 years. 8 ఇయర్స్. ఒక ఆయనకి 5 ఇయర్స్. 10 10 ఇయర్స్. అమ్మాయికి. అమ్మాయికి 10 ఇయర్స్. 12 అబ్బాయి 12 పెద్ద ఆయనకు. పెద్ద ఆయనకి 12, అమ్మాయికి 10, ఇంకొక అబ్బాయికి 5. 8. 8. ఓకే. ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 5th క్లాసు, ఉమ్, అమ్మాయి 4th క్లాసు, ఉమ్. అబ్బాయి 3rd క్లాస్, చిన్న అబ్బాయి 3rd క్లాస్. 3rd. ఏ రోజన్నా మీ పిల్లలు మమ్మీ అమ్మ మాట్లాడే విధానం కావచ్చు, ఆమె బిహేవియర్ మారింది డాడీ అనే రోజన్నా మాట్లాడిన? చెప్పలేదండి, ఏ రోజు చెప్పలేదు? చెప్పలే, ఏ రోజు చెప్పలే. ఓకే. ఎప్పుడన్నా కొడితే చెప్పేది, డాడీ నన్ను కొట్టిందని మా అమ్మాయి చెప్పి చూపించి ఏడ్చింది. ఉమ్, ఒకసారి కొట్టింది, వైరుతో కొట్టింది. వైరుతో కొడితే కాళ్ళకు 2 మడతల వైరు గీత లేక పడ్డది. ఎప్పుడు ఈ ఈ శివ పరిచయం అయినాకనేనా? శివ పరిచయం అయినా కాలేదు, అది నాకు తెలియదు. ఈ 3 నెలల లోపలనే కొట్టింది. ఈ 3 నెలల టైంలోనే. ఈ 3 నెలల టైంలో ఏ రోజు కానీ, అంటే అంతకన్నా ముందున్న 13 సంవత్సరాలలో, 13 అంటే 12 సంవత్సరాల ఏ రోజు కానీ ఈ 3 నెలల్లో ఆ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ ఎప్పుడన్నా మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఆమె మీద? ఈ డిఫరెన్స్ నన్ను చెట్టు ఎక్కించింది సార్. చెట్టు ఎక్కించిందంటే ఏ విధంగా? 13 సంవత్సరాల ఈ 3 నెలల్లో పైకి ఎక్కిచ్చేసింది. మా బావ తాగడు, డబ్బులన్నీ నా అకౌంట్లో వేస్తాడు, ఆస్తి నా పేరు మీద ఇంత పెట్టింది అంత పెట్టింది అని చెప్పింది. మీతో చెప్పిందా వేరే వాళ్ళతో? నాతో చెప్పింది, గొంతు కోసింది నన్ను కూడా. అంతే. అంటే మిమ్మల్ని పొగిడింది అనుకోవచ్చా, అంటే నమ్మించింది అనుకోవచ్చా? నమ్మించింది, నన్ను నమ్మబెట్టింది, పొగడబెట్టింది, చెట్టు ఎక్కిచ్చింది, కాటు పెట్టేసింది, నరికేసింది, నా పిల్లలను చంపేసింది, నన్ను కూడా చంపేసినాడు. నేను చచ్చిన లెక్కనే సార్. నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. నేను చనిపోయిన శవంలాగా నేను రేపు పొద్దుగాల లేచి హాస్పిటల్కి వెళ్ళవలసిందే.
నేను ఎప్పుడు వెళ్ళాలనో తెలియదు. ఇప్పుడు నిలబడి నీతోని మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు 10 నిమిషాలు నిలబడితే మళ్ళీ కూసోవాలనిపిస్తుంది నాకు. అంత ఓపిక చచ్చిపోయింది అంతా. మీకెప్పుడు తెలిసింది అంటే పిల్లలు చనిపోయారు? హ్మ్. అంటే వాళ్ళు ముగ్గురు మీరేమనుకున్నారు? అంటే చనిపోయారని తెలిసినప్పుడు మార్నింగ్ మీరు ఆఫీస్‌కెళ్లారా? లేదంటే ఇంట్లోనే మీరున్నప్పుడే పిల్లలు మార్నింగ్ ఈమె ఎన్ని గంటలకి నాకు గొంతులో మండుతుందని మీకు చెప్పడం జరిగింది? 2:30 ప్రాంతంలో గొంతు మండుతుందన్నది. అప్పటికి మా పిల్లలు పోయిండ్రు. నేను హ్మ్. పిల్లలు పట్టుకొని చూశాను. గట్టిగా అయిపోయారు. కూలర్ గాలికి గట్టిగా అయిపోయారు. ఫ్యాన్ గాలికి గట్టిగా అయిపోయారు. ఓకే. పెద్ద అబ్బాయిని పట్టుకుంటే పెద్ద అబ్బాయి చచ్చిపోయిండు. హ్మ్. చిన్న అబ్బాయిని పట్టుకుంటే చిన్న అబ్బాయి కూడా చనిపోయిండు. అమ్మాయి మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకున్న చనిపోయే ఉన్నది. ఈమె ఒక్కదాన్ని బ్రతికియాలె. ఈళ్ళేదో పాయిజన్ తీసుకుర్రో, ఏం తీసుకుర్రో తెలవాలంటే ఈమెను బ్రతికియాలె. పోయి ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన. హ్మ్. ఆమె అంతా నటన చేసింది అంతే. ఓకే. మీరక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు గదా! నిజంగానే ఇప్పుడు గొంతు నలిపి చంపిందని కొంతమంది షోల్డర్ మీద కూర్చొని గొంతు నలిపి చంపింది పిల్లల్ని అని కొంతమంది అంటున్నారు. కొంతమంది పెరుగులో విషం కలిపిందనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? సార్ నేను చూడంది నేనేం చెప్పలేను సార్. హ్మ్. నేను చూస్తే నా పిల్లలు చంపితే నేను ఊరుకుంటానా సార్? హ్మ్. నేను అప్పుడే నరికేస్తోటి నేను గూడా. ఓకే. ఈ ఈ ఈ ఈ ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్లారు గదా మీరు. అక్కడ డాక్టర్స్ ఏం చెప్పడం జరిగింది? డాక్టర్స్ ఏం చెప్పిర్రు, ఆమె ఏదో పాయిజన్ తీసుకుర్రు. ఆమెని ఏమనకుండి పిల్లలు చనిపోయినట్టు చెప్పకండి అన్నాడు. హ్మ్. చెప్పలేదు. ఈమె పాయిజన్ తీసుకుందని చెప్పారా డాక్టర్స్? అన్నాడు. తీసుకోలేదు ఆడ. అంటే మీకు డాక్ రిపోర్ట్స్ వస్తాయి గదా! రిపోర్ట్స్‌లో ఈమె గూడా రిపోర్ట్స్ అప్పుడే ఇవ్వలేదండి. హ్మ్. అప్పుడే ఇయ్యలే. మధ్యాహ్నం ఇచ్చిర్రంట. నాకు అప్పటికి పోలీసోళ్ళు తీసుకెళ్లారు. ఆ రిపోర్ట్స్‌లలో ఏమొచ్చింది? ఈమె గూడా పాయిజన్ తీసుకున్నట్టొచ్చిందా? రాలేదు. ఆ! రాలేదు. పాయిజన్ ఏం లేదు. ఏం యాక్టింగ్. లేదు. యాక్టింగే. అప్పుడు యాక్టింగ్ అని చెప్పారు. డాక్టర్లే చెప్పారు. ఓకే. అంటే మీతోని ఎప్పుడన్నా ఈ 3 నెలల్లో మాట్లాడే విధానంలో పొగడడమేనా? ఏ రోజన్నా చికాకు పడడం గావచ్చు. నాతోని చికాకు పడలే. పొగిడింది మంచిగా. హ్మ్. మస్తు పెరిగింది. పెంచింది. బాగా ఏ చెప్పింది. విధంగా మాట్లాడేది మీతోని? బాగా మాట్లాడేది. బావా అదిదే, ఇదే అని చెప్తుండేది. అదే సరేలేరా తెస్తా అని చెప్పి అని వెళ్ళిపోతుండేది నేను. నా హ్మ్. పని